నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాజమండ్రి కలెక్టరేట్లో P4 వార్షికోత్సవ వేడుకలు. పేదరిక నిర్మూలన దిశగా గతేడాది సీఎం చంద్రబాబు ఈ పథకం అమల్లోకి తెచ్చారన్న మంత్రి నిమ్మల. తిరుపతి 1 ప్రాజెక్టు ముసుగులో 100 కోట్ల అవినీతి దాగి ఉందన్న వైసీపీ నేత భూమన. అడ్డగోలు భూ కేటాయింపులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాజంలోని అట్టడుగు మధ్యతరగతి పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. P4 కార్యక్రమం చేపట్టి ఏడాది కావడంతో భీమవరంలో జరిగిన వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించగా 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలియజేశారు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో సామాజిక బాధ్యతను చాటుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ P4 కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులను సూచించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంతిన రామరాజులు మాట్లాడుతూ జిల్లాలో మరింత మంది మార్గదర్శకులు ముందుకు రావాలని అన్నారు. మార్గదర్శకులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వేగిరాజు శివవర్మ, సత్యనారాయణరాజు, ఉప్పలపాటి సత్యనారాయణరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుజుత్తిగ నాగరాజు, గంటా త్రిమూర్తులు, వై దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ చిత్రం మారిపోతుందన్న ఏమాత్రం కూడా సందేహం. వేరొక విషయం మనందరూ కూడా గ్రహించాలి. ఇవాళ దాతృత్వం పెరిగింది, సామాజిక బాధ్యత కూడా గతంలో కంటే చాలా పెరిగింది. ముఖ్యంగా కరోనా వచ్చాక మన అందరిలో మెదడు పెరిగింది. ఎప్పుడు పోతామో ఎప్పుడు బతుకుంటామో తెలియట్లేదు. కాబట్టి ఉన్నంత కాలంలో కరోనా ఎఫెక్ట్ మనకు చాలా ఉంది. మన కుటుంబాల్లో వచ్చినటువంటి మరణాలు కానీ ఏది శాశ్వతం కాదు. మనకి మన బతుకుండ ఏదో సమాజాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన కరోనా అనంతరం చాలా బాగా వచ్చింది. ఆ విధంగా చేయడానికి చాలా మంది ముందు. అందులో ఇందాక అంజుబాబు గారు చెప్పినప్పుడు మన జిల్లాలో డబ్బు కొరవ లేదు, దాతల కొరవ లేదు, దాతృత్వానికి కొరవ. కానీ ఏదైతే వితరణ ఉంది, దాతృత్వం ఉంది, నాకు సమాజం కోసం నా డబ్బు ఖర్చు పెట్టాలని ఉంది, నా పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకుంది. కానీ నేను ఇచ్చేటువంటి డబ్బు నేను సద్వినియోగం అవుతుందా లేదనేటువంటి అనుమానం చాలా ఎక్కువ. ఎవరైనా కానీ మన ప్రాంతంలో ఏ కార్యక్రమాన్ని కూడా 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే అక్కడ 5 లక్షల రూపాయలు, ఎవ్వరూ కూడా మన ప్రాంతంలో దాన్ని కదువులేదు. కానీ ఎప్పుడైతే దాతృత్వం పెరుగుతుంది అంటే మన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగిన రోజున వారు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దానికి P4 చక్కటి వేదిక. ఇందులో మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఏతున్నాయో వాటిలో రూపాయలు దుర్వినియోగం అవడానికి అవకాశం ఉంది. దీంతో సిస్టమ్ ఉంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు 20 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనేటువంటి ఆలోచనలు పేద కుటుంబాలు. ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నారో 10%, 20% మంది వారి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 10 మంది, 20% మందిని సహాయ సహకారాల ద్వారా దత్తత తీసుకోవడం ద్వారా వారిని బంగారు కుటుంబాలుగా మార్చాలనేటువంటి శ్మశాన వాడికి మోహ తెప్పించి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరొక మార్గదర్శి వేగిరాజు శివరామరాజు గారు కూడా దాదాపు ఆ గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాన్ని మొత్తం కూడా
7,40,000 సీసీ కెమెరా పెట్టడం జరిగింది. అట్లానే డాక్టర్ సత్యనారాయణ రాజు గారు కూడా మార్గదర్శిగా ఉన్నారు. వాళ్ళ గ్రామంలో 58 కుటుంబాన్ని ఆయన దర్శించుకుని దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టడంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. వీళ్ళందరూ కూడా మార్గదర్శకులుగా, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి విశిష్ట మార్గదర్శిగా వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ గుర్తించడం జరిగింది. ఇది వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది కూడా వివిధ హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా సహాయం చేశారు. నాకు అనిబాబు గారు చెప్పారు, మనం హోదాలో ఉన్నాము, మన హోదాలో ఉన్న ఆ టైంని ఎవరైతే సహాయం కోసం మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి ఆ టైంలో స్పందిస్తే కనుక అది కూడా పీపర్లో భాగంగా అని చెప్పి ఆయన చెప్పడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మనం ఏ హోదాలో ఉంటాము, సర్పంచ్గా కానీ లేకపోతే కలెక్టర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఎవరైతే మన హోదాలో ఉన్నామో మన బాధ్యత మర్చిపోకుండా ఎవరైతే మన దగ్గర సహాయం వచ్చారో వాళ్ళ సహాయం కానీ లేకపోతే వేరే విధమైన సహాయం కోసం వచ్చారో మనకి చేతనైనంత సహాయం చేస్తే కనుక తప్పకుండా ఈ సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్టే అని చెప్పి కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారిని కూడా ఆయన చెప్పిన మాటలు చాలా మంది కూడా స్ఫూర్తినిస్తున్నాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ P4 అంటే ఎవరికి సాయం చేసినా కూడా అది P4. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు ఆపదలో ఉంటే మీకు మాట సాయం చేసి మీకు మంచి మార్గం చూపిస్తే అది P4 అవుతుంది. అంతేగాని మీరు ఆయన 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నారని అది P4 అని కాదు. అధికారులు ఉన్నారు, వారు P4 ఏం చేస్తారు అని మనం అనుకోవచ్చు. వారు చేసేదే ఎక్కువ. ఒక ముసలివాడు 10 సంవత్సరాల నుంచి పట్టా లేకుండా కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతుంటే ఆ కలెక్టర్ గారు వెంటనే పట్టా ఇస్తే అది P4 కిందే లెక్క. ఒక ఉద్యోగస్తుడు నిరంతరం ఆఫీసుకి వచ్చి డ్యూటీ నిరంతరం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తే ఆ ఉద్యోగస్తుడు P4. అది P4. పేదవాళ్ళని ఆదుకోవాలి, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్ళని మనతో సమానంగా తీసుకురావాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు ఎంతో దూరాలోచనతో కాన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. అనేక కార్యక్రమాల ద్వారా బడుగున ఉన్న వర్గాలన్నీ కూడా చాలా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. పెన్షన్స్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం ద్వారా. కానీ కొంతమంది పేదలు ఎవరైతే ఈ పథకాలకి సరిగ్గా పూర్తిగా బెనిఫిట్ పొందకుండా ఇంకా సహాయ సహకారాలు అందించిన బంగారు కుటుంబం మార్గదర్శకులకి మనం వారిని సన్మానం చేసుకుంటూ, అలాగే ఇంకా మరింత మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి వీరికి చేయొద్దు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లాలో 67,801 బంగారు కుటుంబాలు గుర్తించి ఇప్పటి వరకు 4,422 మంది మార్గదర్శకుల సహకారంతో 27,333 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన P4 పథకం వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలన దిశగా గతేడాది సీఎం చంద్రబాబు P4 పథకం అమలులోకి తెచ్చారని అన్నారు. ఆర్థికంగా అగ్రభాగాన ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి ఆసరాగా ఉండడమే పథకం లక్ష్యమని అన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ P4 వార్షికోత్సవాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహిస్తామని తెలియజేశారు. ఆర్థికంగా అగ్రభాగంలో ఉన్నటువంటి ఆ 10% మంది, అట్టడుగున ఉన్నటువంటి 20% మంది ప్రజలకు సేవ చేసి, ఇది ఒక దానం కాదు, ఈ సమాజంలో సమాన ప్రతిపత్తి కల్పించేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనను అమలుపరచడం అనేటువంటి విధానంతో మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 10.97 లక్షలు బంగారు కుటుంబాలకి 40.06 లక్షలు మార్గదర్శకులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఇప్పటివరకు P4 ద్వారా దగ్గర 2.5 లక్షల మంది జీవితాల్లో ఈ రోజు వెలుగులు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ,
తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల వెనుక 100 కోట్ల అవినీతి దాగి ఉందని, ఈ భూ కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి కలెక్టరేట్కు సమీపంలో 1000 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకు కేటాయించడమే కాకుండా మరో 400 కోట్లు రాయితీనివ్వడం వెనుక ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి 1400 కోట్ల రాయితీలు ఇస్తుంటే ఆ మేరకు జీవోలో ఎలాంటి కఠిన నిబంధనలేవీ లేవని అన్నారు. అంతేకాకుండా ఈ భూములు టెండర్లకు ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద గాని పీపీపీ పద్ధతుల్లో గాని ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జీఎస్టీని 1000 కోట్ల రూపాయల స్థలం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు, మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, సెనరేజ్ ఛార్జీలు ఇండస్ట్రీ రేట్లలో అన్నింటికి కూడా 5 సంవత్సరాల పాటు రీఎంబర్స్మెంట్ ను వర్తించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. మా దగ్గర 22 ఎకరాల భూమి ఉంది, ఈ భూమికి ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చును అని ఎక్కడా ప్రకటన లేదు. పీపీపీ పద్ధతి లేదు, లీజు పద్ధతి లేదు. పొలాన్ని అప్పనంగా 1000 కోట్ల రూపాయల పొలాన్ని 400 కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తూ 1400 కోట్ల విలువైనటువంటి ప్రోత్సాహాన్ని 2 రియల్ ఎస్టేట్ సంస్థలకి. ఇప్పుడు పెద్ద అనుమానం వస్తున్నది, ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలలో నారా లోకేష్ ఏదైనా బినామీ భాగస్వామ్య అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. మీకెందుకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థల మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్నదానికి సమాధానం బయటికి రావాలా? ఆశ్చర్యంగా అక్కడ కట్టేటువంటివి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు, వెల్నెస్ సెంటర్స్, అలాగే ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్. వెల్నెస్ సెంటర్ అన్నది బీచ్ల పక్కన ఉండేటువంటి సంస్థలు, జనరల్ గా ఉండేటువంటి కార్యకలాపాలు. అక్కడ ఖరీదైనటువంటి వ్యక్తులకు ఖరీదైనటువంటి రేట్లతో రిచ్ స్పా సెంటర్లనే వెల్నెస్ సెంటర్లు అని అందరికీ తెలుసును. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో, అది కూడా సాక్షాత్తు అమ్మవారు వెలిసినటువంటి తిరుచానూరు ఆలయానికి కూతవేటు దూరంలో ఈ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూమిని ఇవ్వాలని
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.